పెడతారు. నేను మీతో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఏదో ఉబుసుపోని మాటలు చెప్తున్నానని మీరు అనుకోవద్దు. దానికోసం నేను ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చి మాట్లాడవలసిన అవసరం నాకేం లేదు. ఎప్పుడైనా చచ్చిపోయే వ్యక్తి కూడా బతకాలి అంటే హనుమ యొక్క అనుగ్రహమే కారణము. నేను నా జీవితంలో అటువంటి అనుభవాలు ఒకటి రెండు నేను చూసిన వాడను. సుందరకాండ యొక్క వైభవం ఏమిటో, హనుమ కటాక్షంతో బ్రతికినటువంటి వారు నాకు తెలుసు. కాకినాడ అయ్యప్ప స్వామి గుళ్ళో నేను సుందరకాండ ప్రవచనం చేసిన రోజుల్లో జాతకంలో మారకం వచ్చింది, నేను చచ్చిపోతానంటూ తిరుగుతుండేవాడు ఒక ఆయన సుందరకాండవి ఇంటికి వెడుతూ యమధర్మరాజు యొక్క 2 కోరలకి చిక్కి జారి కింద పడి మరణాడు నా ఇంటికి వచ్చి నమస్కారం చేసి, అయ్యా సుందరకాండ విన్నాను, బతికేశాను అన్నాడు. అంటే అది నా ఘనతని నేను చెప్పట్లేదు. సుందరకాండ అంత గొప్పది, హనుమ అంత గొప్పవారు. ఆయన వానరుడు కదా, సుందరుడు ఎలా అవుతాడంటారు. సుందర అంటే అందంగా ఉండేవాడు, ఆయన వానరుడు కదా. లోకంలో ఎవరైనా అందంగా లేకపోతే ఏమంటాం, కోతి ముఖం వారంటాం. మరి కోతి ముఖంతో ఉండే హనుమ సుందరుడు ఎలా అయ్యారు? అది సుందరకాండ ఎలా అయింది?